ఆంధ్రాలో ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్ అనే మాట వినగానే నాకు గుర్తొచ్చే ఒక మంచి స్టోరీ ఉంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒక ఊర్లో 10,000 మంది జనాభా ఉంటారు. అయితే ఆ ఊర్లో ఒక ఏజ్డ్ పర్సన్, అంటే ఒక 70 ఏళ్ల ముసలాయన ఉంటారు. ఆ ఊర్లో అందరూ ఆ పెద్ద ఆయన్ని నమ్ముతారు. అంటే ఆయన ఎవరికి ఓటేయమని చెప్తే వాళ్ళకే వేస్తారనమాట. సో ఒకసారి ఆ నియోజకవర్గంలో ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఊరు ఓట్ల కోసం బయట నుంచి పొలిటీషియన్స్ వస్తారు. అయితే ఆ పెద్ద ఆయన గురించి తెలుసుకొని ముందు ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయనకు ఒక 1000 రూపాయలు ఇచ్చి ఈసారి మీ ఓటు మా పార్టీకే వెయ్యాలి అని అంటారు. దానికి ఆ పెద్ద ఆయన, నాకు ఈ డబ్బులు వద్దు బాబు, ఒక గాడిదని కొనివ్వని అని అడుగుతాడు. దానికి సరే అని గాడిద కోసం వాళ్ళ మనిషిని పంపిస్తాడు. మార్కెట్లో గాడిద 20,000 వరకు ఉంటుంది. గాడిదకి అంత మనీ ఇవ్వడం ఇష్టం లేక ఆ పెద్ద ఆయన దగ్గరకు వచ్చి, గాడిదలు ఎక్కడ దొరకట్లేదు పెద్ద ఆయన, ఉన్నా కూడా రేట్ 20,000 వరకు చెప్తున్నారు అని అంటాడు. ఇలా కాదు కానీ 1000 రూపాయలు కాదు 2,000 తీసుకో అని అంటాడు. అయితే ఆ పెద్ద ఆయన, మీ దృష్టిలో మా ఓటు గాడిద కన్నా చవక అని అడుగుతాడు. అంటే అది